నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూమికి ఎదురుగా సూర్యునిపై భారీ సన్ స్పాట్, భూమి కన్నా రెండింతలు పెద్దది. మంచుకొండల్లో ఉగ్రవాదుల దహన కాండ, 2 ఏళ్లలో 34 మంది సైనికుల వీర మరణం. ఏపీలో మళ్లీ కరోనా అలజడి, కొత్త వేరియంట్ పై సీఎం జగన్ సమీక్ష, సర్కార్ అలర్ట్. రేపటి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం, సర్వదర్శనం కోసం బారులు తీరిన భక్తులు, క్యూ కడుతున్న వీఐపీలు, టీటీడీపై పెరిగిన ఒత్తిడి. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో అనధికార క్యాంటీన్లు, చర్యలు తీసుకుంటామన్న సూపరింటెండెంట్. కోవిడ్ వ్యాప్తితో అప్రమత్తమైన టీటీడీ, కోవిడ్ ప్రోటోకాల్ పాటించమని భక్తులకు విజ్ఞప్తి. ప్రభుత్వంపై పోరుబాట పట్టిన అంగన్వాడీలు, వినూత్న నిరసన తెలిపిన వైనం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అయ్యన్న పాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతూ భారతీరెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ముత్యాల నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైఎస్ ఫ్యామిలీపై నోటికొచ్చినట్లు మాట్లాడడం బాధాకరమని అన్నారు. తెలియకుండానే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి మీద బురజల్లే కార్యక్రమం ఎప్పుడు కూడా అనేక సందర్భాల్లో అడ్డగోలుగా కళ్ళు తాగినటువంటి కోతులాగా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా తన అనుచిత ప్రవర్తన, తన మాట విధానం కూడా గతంలో కూడా చూశారు. భారతీరెడ్డి గారు విశాఖపట్నం వచ్చారంట, వచ్చి కారులో రోడ్ల మీదుగా తిరిగారంట. ఆ తిరిగేటప్పుడు ఈ గాదిరాజ్ ప్యాలెస్ ఆమె చూశారంట, అది కావాలని కోరుకున్నారంట. దాని మీదేమో సీఎం గారేమో దాన్ని కొనుగోలు చేయమని చెప్పారట. తన ప్రతి మాటలో కూడా ప్రతిదానికి కూడా వాస్తవాలు తెలుసుకోకుండా తనకు నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం శోచనీయం. తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు తిరుపతికి పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తున్న వేళ భారీ సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకుంటున్నారు. 25వ తారీఖు దొరికిన టికెట్, మేము వచ్చి 6 గంటల నిలబడినాం క్యూలో. చాలా తొందరగానే దొరికింది టికెట్లు, మాకేమి ఇబ్బంది దొరకలేదు, బాగుంది. టైం వచ్చి 25 వచ్చింది టైం మాకు. ఈరోజు పొద్దున్న వచ్చాం సార్. పిఎం అని వేసారు, ఈరోజు 2 గంటలకు అని చెప్పారు. నైట్ 2కే ఇచ్చేసి ఉన్నారు టికెట్లు. మేము రేపు దర్శనానికి అనేసి ఈరోజు పొద్దున 9:30కి వచ్చాము. చిత్తూరు నుంచి సార్. సార్ సంవత్సరం వస్తాం సార్. చిత్తూరు నుంచి వచ్చాము. బాగా క్రౌడ్ ఏమి ఇబ్బంది లేదు, బాగా ఫెసిలిటీ కానీ బాగానే ఉంది, దేవస్థానం ఉంది. కాకపోతే ఏఎం అని వేసుకుని ఉంటే బాగుండేది, కానీ పిఎం అని వేశారు. ఆ కన్ఫ్యూజన్లో మేము ఇప్పుడు చూస్తే మన టీటీడీ సిబ్బందిని అడిగితే ఇప్పటిని చెప్పారు. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన టీటీడీ ఈ టికెట్స్ పంపిణీ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. జనాలు కూడా తండోపతండాలుగా వస్తున్నారు టికెట్ల కోసము. ఆల్రెడీ రేపటికంతా ఫుల్ అయిపోయి 25వ తేదీ రన్ అవుతుంది. సో జనాలు చూస్తుంటే బ్రహ్మాండమైన స్పందన. ప్లస్ ఇంకోటి ఏంటంటే దేవుని యొక్క దర్శనం చేసుకోవడం కోసము జనాలు ఎక్కడెక్కడి నుంచో పలు ప్రాంతాల నుంచి వస్తున్నారు. సో ఇది చాలా హ్యాపీగా ఉందండి. కోవిడ్ వ్యాప్తితో టీటీడీ అప్రమత్తమైంది. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ వెలుగులోకి రావడమే కాదు, కొన్ని రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్న వేళ టీటీడీ ముందే అప్రమత్తమైంది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టికెట్లను జారీ చేస్తున్న కేంద్రాల వద్ద టీటీడీ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సిందిగా భక్తులకు సూచిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ కేంద్రాల వద్ద కోవిడ్ జాగ్రత్తలపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అప్రమత్తం చేస్తోంది. భక్తులకు నో మాస్క్ నో ఎంట్రీ, క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించాలనే సూచనలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. అయినప్పటికీ భక్తులు మాత్రం ఎటువంటి కరోనా నిబంధనలు పాటించడం లేదు. పైగా టికెట్స్ కోసం పోటీ పడుతున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు.
మాస్కులు ధరించకుండానే టోకెన్ల కోసం క్యూ లైన్లో భక్తులు బారులు తీరుతున్నారు. వైకుంఠ ఏకాదశి శ్రీవారి దర్శనార్థం వీఐపీలు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో సామాన్య భక్తుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వీఐపీలు క్యూ కడుతున్నారు. సుప్రీంకోర్టు నుంచి 7 మంది, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది న్యాయమూర్తులు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తిరుమలకు ఏపీకి చెందిన 10 మంది మంత్రులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చేరుకున్నారు. ఇవాళ రాత్రికి తిరుమలకు మరో 8 మంది మంత్రులు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ రానున్నారు. 5 మంది టీటీడీ పాలక మండలి సభ్యులు తిరుమలలోనే మకాం వేశారు. రాత్రికి మరో 18 మంది సభ్యులు చేరుకోనున్నారు. వారే కాకుండా తిరుమలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. చాలామంది వీఐపీలు తిరుమలకు వస్తుండడంతో వారికి వీఐపీ వసతి గదులు కేటాయించలేక రిసెప్షన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వసతి గదుల కోసం టీటీడీపై ఒత్తిడి పెరుగుతున్నట్లుగా తెలిసింది. ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ఏకాదశికి ముమ్మరంగా ఏర్పాటు చేసినారు. కానీ సామాన్య భక్తులకు వైకుంఠ ఏకాదశి దర్శనము సులభంగా ఇచ్చి వీఐపీ వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందువలన సామాన్య భక్తులు ఇబ్బంది పడుతూ వైకుంఠ ఏకాదశి దర్శనంని తక్కువగా చూస్తున్నందువలన ఈ యొక్క దర్శనాన్ని సామాన్య భక్తులకు ఎక్కువగా చేయించే ఉద్దేశం దేవస్థానం వారికి తక్కువగా ఉన్నందువలన ముందుగా ఏకాదశి దర్శనాన్ని సామాన్య భక్తులకు ఎక్కువగా చేయించే విధంగా ఏర్పాట్లు చేయడాలని కోరుకుంటున్నాను. నిర్ణయాలు కొద్దిగా మిగతా వర్గాలకి కఠినతరమైన ఈరోజు దర్శనం చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా సులభతరంగా చేశారు. లేని వాళ్ళు చాలా మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళకి ఎట్లా చేస్తారు సార్? మేము చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఉండాలన్నా ఎంత దేవుని అనుకొని వచ్చినాం, చాలా దూరం నుండి వచ్చింటాం కదా. కొంచెమన్నా అర్థం చేసుకోవాలి సార్. అందరూ ఉండేవాళ్ళే ఉండరు కదా, లేని వాళ్ళు కూడా ఉంటారు. ముసలి, ముతక, పిల్ల, పిసుకు అంతా వచ్చింటారు. వాళ్ళకి ఏం చెప్పాలా? ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలా చెప్పండి. కూడా మరి వాళ్ళకి కల్పించాలి. అట్ ద సేమ్ టైం భక్తులని, ఇతర భక్తులను కూడా, సామాన్య భక్తులు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఈరోజు రష్ ఎక్కువ ఉందని మార్నింగ్ కూడా ఫ్రీ దర్శనం క్లోజ్ చేస్తారు. 8:30కి నేను వెళ్ళాను, 8:15కి క్లోజ్ చేస్తారు. యాక్చువల్గా మధ్యాహ్నం వరకు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ తెప్పోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు ఈ తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రి వినాయక స్వామివారు పుష్కరిణిలోని తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మొదటి రోజు స్వామివారు పుష్కరిణిలో 5 చుట్లు తిరిగారు. భక్తులు తెప్పోత్సవాలను తిలకించి తరించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మోసపూరితమైన వైఖరిని అవలంబిస్తోందని, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా దగా చేసిందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ ఆరోపించారు. అంగన్వాడీ కార్మికుల నిరవధిక సమ్మె 11వ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా మహిళలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంతో నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై భోజనాలు చేశారు. నువ్వు పట్టించుకోకుండా ఏసీ రూమ్ లో కూర్చుంటే అంగన్వాడీ వాళ్ళ బతుకులు ఏం కావాలనేసి మేము అడుగుతున్నాము. నాయనా, మాకు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా గుర్తించాలి. అందరినీ మాకు గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. మన మంత్రి గారు గ్రాడ్యుయేటీ పక్కన రాష్ట్రాలు ఎక్కడ అమలు చేయలేదు, గుజరాత్ లోనే అమలు చేస్తుంది అనడము చాలా అన్యాయకరమైనది. పక్కన కర్ణాటక ఉంది, ఆ రాష్ట్రంలో గ్రాడ్యుయేటీని అమలు చేస్తున్నారు. వాళ్ళు జీవోలు కావాలంటే వ్యాక్స్ రూపం కూడా మేము పంపిస్తాము. మంత్రి గారు, దయచేసి మా అంగన్వాడీ ఉద్యమాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రము ఊరుకోము. రాబోయే కాలంలో నీకు ఏమి చేయాలో మేము నిర్ణయం చేస్తాము. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం మోడీ నిరంకుశ పాలనకు నిదర్శనమని, ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కే బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అఖిలపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. 146 మంది ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ తిరుపతిలో ఆందోళన చేపట్టారు. పార్లమెంటు చరిత్రలో ఇంతమంది పార్లమెంటు సభ్యుల్ని ఎప్పుడూ సస్పెండ్ చేయలేదు. ఎన్నికలకు పోతున్నాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు చెప్పిన ప్రతి విషయాన్ని చర్చించి దాన్ని పరిష్కరించాల్సింది పోయి పార్లమెంటు మీదనే దాడి చేస్తే దాన్ని కాపాడాలని బీజేపీ దేశాన్ని కాపాడుతుంది. కాబట్టి బీజేపీ అసలు బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా ఎంపీలను సస్పెండ్ చేసి బయట పెట్టడం, ఈరోజు దొంగ అన్నట్టు అరిచినట్టుగా దాన్ని నిరసిస్తున్న ఎంపీలని వాళ్ళు చేస్తున్న తప్పు అన్నట్టుగా ఈరోజు రాహుల్ గాంధీ మీద వాటి మీద బీజేపీ
నిరసన చేయడం సిగ్గుచాటు అని చెప్పేసి నేను చెప్తున్నాను. బీజేపీ ఎంపీతో పాసులు తీసుకొని లోపలికి వచ్చి పగబాంబులేశారు. దీనిపైన ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టి పార్లమెంట్లో చర్చ చేయాలని పట్టుబడితే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు పార్లమెంట్లో చర్చ చేయకుండా ఈరోజు 143 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమని మేము హెచ్చరిస్తున్నాం. ఈ దేశంలో ఖచ్చితంగా ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే, ప్రతిపక్షాలు మాట్లాడే గొంతు ఎత్తలేకపోతే ఖచ్చితంగా ఈ దేశంలో నరేంద్ర మోడీకి బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నా. బీజేపీ ప్రభుత్వాన్ని తరుము కొట్టే రోజులు దగ్గరలో పడినాయి. ఇండియా కూటమితో సిపిఎం, సిపిఐ, సమాజ్వాదీ పార్టీ, నెక్స్ట్ స్టాలిన్ గారు, మమతా బెనర్జీ గారు, కాంగ్రెస్ వీళ్ళందరూ కూటమితో ఏర్పడి ప్రజల సహకారంతో వాళ్ళ సపోర్ట్తో బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని నేను మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి విజయరెడ్డి మనవడు రోషిత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద రోగులకు, సహాయకులకు, పాదచారులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యాల పేరుతో డబ్బులను ఖర్చు పెట్టి వృధా చేయకుండా ఇలా అన్నదానం చేయడం వల్ల పలువురికి ఆకలి తీర్చిన వారిమి అవుతామని, అందువల్ల అన్నదానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. పేరు సునీత. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నన్నట్టు ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా రుయా హాస్పిటల్ వద్ద మాకు తగినంత సహాయం అన్నదానం చేయబడుతుంది. ప్రతి సంవత్సరం మేము ఇలానే అన్నదానం చేస్తూ ఉంటాము. ఇప్పుడు చాలామంది మా బర్త్డే సెలబ్రేషన్స్ అని, మ్యారేజెస్ అని చాలా మనీ ఖర్చు పెట్టున్నారు. అందులో పాటుగా ఇది కూడా అన్నదానం అన్నట్టు ఒక 10 మందికి మన చేతితో కనుక ఫుడ్ వండిస్తే దాంట్లో వచ్చే సంతోషమే వేరు. ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న సందేశం మాత్రమే. మీరు కూడా చెయ్యండి. మన వల్ల 10 మంది కడుపు నిండినట్టు ఉంటుంది. అందరూ చల్లగా ఉంటారు. ఆశీర్వాదాలతో మనం హ్యాపీగా ఉంటాం లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి రుయా ఆసుపత్రిలో అద్దెకుంటున్న క్యాంటీన్దారుల బకాయిలు ఆసుపత్రికి మరింత భారంగా మారుతోంది. అద్దెలు చెల్లించకుండా కాలయాపన చేయడంతో ఆసుపత్రికి మరింత ఆర్థిక భారం కానున్నది. తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలో చిన్న బంకులు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే వేలల్లో అద్దె చెల్లించడానికి కూడా వ్యాపారులు వెనకాడరు. ఎందుకంటే అక్కడ రాత్రి పగలు తేడా లేకుండా ఆ స్థాయిలో వ్యాపారం జరుగుతుంటుంది. ఇంకేముంది, అధికార పార్టీ నేతలు ఈ దుకాణాలపై కన్నేశారు. 2 ఏళ్ల కిందట ఉన్న ఫలంగా దుకాణాలన్నీ ఖాళీ చేయించి తమ అనుచరులకు నామమాత్రపు అద్దెలకు కొన్ని దుకాణాలను కట్టబెట్టారు. సరే, ఆ అద్దెలన్న వారు సక్రమంగా చెల్లిస్తున్నారా అంటే అది లేదు. లక్షలకు లక్షల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. దుకాణాల్లోనూ నిబంధనలకు పాతరేశారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో ఇటీవల కొందరు అధికారులు అద్దె బకాయిలు చెల్లించాలని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. వారు తాము ఫలానా అని అద్దెలు నిదానంగా ఇస్తామని, ఇచ్చినప్పుడు తీసుకోండి, అప్పటి వరకు అద్దె అడిగి ఇబ్బంది పెట్టొద్దు అని నిర్వాహకులు రుయా అధికారులకు చెప్పినట్టు సమాచారం. దీంతో అధికారులు ఏం చేయాలో పాలుపోక, రికార్డుల్లో ఏమని నమోదు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరో విషయం ఏమిటంటే రుయా ఆవరణలో 10 క్యాంటీన్ల వరకు ఉన్నాయి. వీటిల్లో 4 క్యాంటీన్లకు సంబంధించి అద్దె బకాయిలు 2 ఏళ్లుగా ఉన్నాయి. వీరి దుకాణాలకు అద్దె చెల్లించకపోగా వారి విద్యుత్తు, వాటర్ బిల్లులను రుయా ఆసుపత్రి ప్రతి నెలా చెల్లిస్తోంది. నెల నెలా బకాయిలు పేరుకుపోతుండడంతో అధికారులు ఇక క్యాంటీన్ టెండర్దారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యుత్, వాటర్ సప్లై నిలుపుదల చేశారు. నిర్ణీత గడువులోపు చెల్లించకుంటే టెండర్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ షాప్స్ కన్నీ రెంట్ ఇచ్చేది అంటే ప్రజలకు ఉపయోగపడుతుందని ఈ కమర్షియల్ షాప్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేశాము. దానికి హెచ్డిఎస్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చాము. దానికి రెంట్ కూడా నిర్ణయించాము. అయితే కొన్ని షాపులు మటుకు కొంతమంది కట్టట్లేదు. అందుకని వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ కనుక వాళ్ళు కనీసం రెంట్ అయినా కట్టమని ప్రత్యేకంగా అంటున్నాం. రెంట్ కానీ మిగతా ఒకవేళ ఇమీడియట్గా అంతా కట్టలేను అంటే కనీసం రెంట్ అయినా మటుకు కడితే, ఎందుకంటే ఇది పేద ప్రజలకు ఉపయోగపడే హెచ్డిఎస్లో అనేది ఈ ఫండ్ అనేది పేద ప్రజలకు ఉపయోగపడేది. సో వాళ్ళు కట్టే ప్రతి పైసా కూడా మన పేషెంట్స్కే ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు రెంట్ కట్టమని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది కడుతున్నారు, కానీ కొంతమంది ల్యాబ్స్ అవుతున్నాయి. మేము మధ్యలో నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా నేను వచ్చిన తర్వాత అంటే చాలా నెలలు బట్టి కూడా నేను అప్పుడప్పుడు అనుకుంటుంటే కూడా వాళ్ళకి మామూలుగా చెప్పడం జరిగింది.
ఇది ముందు సూపరింటెండెంట్స్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కాంటాక్ట్ మిక్టా ట్రావెల్స్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్ టికెట్స్ అండ్ ప్యాకేజ్ టూర్స్. ఆపోజిట్ రైల్వే పార్సల్ సర్వీస్, తిరుపతి. సెల్ నంబర్ 9908837246. వార్తల్లోకి తిరిగి స్వాగతం. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని బయోటెక్నాలజీ, అప్లైడ్ మైక్రోబయాలజీ సంయుక్త ఆధ్వర్యంలో బయోటెక్ మైక్రోకాన్ స్థిరమైన భవిష్యత్తును నిర్మించడం అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బయోటెక్నాలజీ, అప్లైడ్ మైక్రోబయాలజీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య డి భారతి, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ రజని, సదస్సు కన్వీనర్ పి జ్యోత్స్న పాల్గొని ప్రసంగించారు. We are collaborating with the Department of Microbiology. We are conducting a 2-day international workshop, the Biotech Microcon, Shaping the Sustainable Future. So it's regarding the keynote speaker for this 2 days international program. We invited different eminent scientists from all over country, all over India and all over country also. So eminent speakers are addressing the gathering from different fields of biotechnology. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపంలో స్వామివారికి తిరుపతికి చెందిన టీవీ మనోహర్ పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గత 24 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి, గోదాదేవి పెరియాల్వార్కి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీవారి పాదాల మండపం అలిపిరి వద్ద వైకుంఠ ఏకాదశి పురస్కరించుకోరని ఈరోజు సోమవారికి అంగరంగ వైభవంగా అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా మేము, మా కుటుంబ సభ్యులు, మా మిత్రులు కలిసి శ్రీవారికి, లక్ష్మీనారాయణ స్వామివారికి, గోదాదేవి అమ్మవారికి, శ్రీ పెరియార స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి పట్టు వస్త్రాలు పంచులు సమర్పించబడింది. ఈ విధంగా గత 24 సంవత్సరాలుగా మేము స్వామివారికి కల్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు ఎల్లుండి ఇక్కడ ప్రత్యేకంగా వైకుంఠ ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు గాను టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది మా యొక్క దాతలందరూ కూడా పుష్పాలు ఇచ్చి ఇక్కడ వైకుంఠ ద్వారం ఏర్పాటు చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఏ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం 3వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. సమ్మెను ఎలా వాళ్ళు దాని వెంటనే పరిష్కారం చేసి విద్యాశాఖలో మంచి ఫలితాలు వచ్చే విధంగా చేయాలని చెప్పి వీళ్ళు పని చేయకపోతే అసలు విద్యాశాఖ నడవలేని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే చర్చలు పిలిపించి గతంలో ఇచ్చిన హామీల్ని ఇప్పటికైనా అమలు చేసి ఈ సమ్మెను విరమింపు చేసే దిశగా ఆలోచించాలి. కానీ వీళ్ళ మీద దౌర్జన్యాలకు లేకపోతే ఒత్తిడి తీసుకొచ్చే పని, టీచర్లందరినీ ఇక్కడ ఈ పని చేయమని చెప్పి వాళ్ళ టీచర్లకి ఒత్తిడి చేసే పని చేస్తున్నారు. టీచర్లు ఇక్కడ స్పష్టంగా చెప్పారు ఈ పని వాళ్ళు న్యాయమైన సమస్యలు చెప్పి వీళ్ళు పోరాటానికి మద్దతు ఇచ్చారు. తిరుపతి ఎస్వీయులో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భవన నిర్మాణాలను చేపట్టి ఆ తర్వాత వివిధ కారణాలతో పనులను అర్ధాంతంగా నిలుపుదల చేయడంతో ఆ భవనాలు క్రమంగా శిథిలావస్థకు చేరుతున్నాయి. అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఎడ్యుకేషన్ హబ్గా రూపుదిద్దుకుంటున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సుమారు 12 సంవత్సరాల క్రితం వర్సిటీ అవసరాల కోసం 2 కోట్ల రూపాయల అంచనాలతో 4 మల్టిపుల్ ఆడిటోరియంలు నిర్మాణం చేయడానికి సంకల్పించారు. ఆ తర్వాత నిధులు మంజూరు కొంత ఆలస్యం కావడంతో నిర్మాణ అంచనాలు పెరగడంతో 4 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, గత పనులకు బిల్లులు ఆగిపోవడంతో నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. పిల్లర్లు, స్లాబ్ పనులు పూర్తి అయ్యాయి కానీ చుట్టూ గోడలు లేక మొండిగా తయారయ్యాయి. కాలక్రమంలో భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి శిథిలావస్థకు చేరింది. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు అర్ధాంతరంగా నిలిచిపోయిన ఆ భవనం నిలయంగా మారింది. కోట్లాది రూపాయలను వృధాగా చేయడం పట్ల విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన నిధులను కేటాయించి భవనాన్ని పూర్తి చేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని వృధా కాకుండా
వర్సిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని అర్ధాంతరంగా నిలిచిపోయిన భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఈ పనులు పెండింగ్లో ఉంచడం వల్ల ఆ బిల్డింగు పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకి లేదా యూనివర్సిటీలో చెత్త చెదారాన్ని స్టోర్ చేసేటువంటి ఒక చెత్త గోడౌన్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి భవనాన్ని అందుబాటులోకి తేవాల్సినటువంటి యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం కూడా అటువైపు ఆలోచన చేయడం లేదు. ఇది విద్యార్థులందరూ కూడా ఆవేదనతో చెప్తున్నటువంటి విషయం. తక్షణమే యూనివర్సిటీ అధికారులు స్పందించి ఆ బిల్డింగ్ యొక్క నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఆ బిల్డింగ్ని సంబంధించినటువంటి ఆడిటోరియంలు 4 ఆడిటోరియంలో కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ఇందుకు సంబంధించి జాతీయ అంతర్జాతీయ సెమినార్లు అందులో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానిపైన అధికారులు ఆలోచన చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నారు. గణితం అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిది. గణిత శాస్త్రం లేకుండా ఈనాడు ప్రపంచం ఏ రంగంలోనూ ముందంజ వేయలేదు. దైనందిన జీవితంలో అనేక సమస్యల పరిష్కారానికి గణితం ఎంతగానో ఉపయోగపడుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఏ పరిశోధనలకైనా గణితమే ప్రాతినిధ్యం వహిస్తోంది. గణితం కృత్రిమ మేధ, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, సైబర్ భద్రత, క్రిప్టోగ్రఫీ వంటి వివిధ రంగాలలో కొత్త పరిశోధనలకు, సమస్యల పరిష్కారానికి గణితముతో సమస్యలు అధిగమించి పరిష్కరించి అన్ని సాంకేతిక రంగాలలో వినూత్న మార్పులు శాస్త్రజ్ఞులు తీసుకువస్తున్నారు. సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం సందర్భంగా స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడమే కాకుండా 125వ జయంతి సందర్భంగా 2012ను జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రామానుజన్ మట్ పార్క్ ప్రారంభించింది. రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర ఆర్కాడ్ జిల్లా ఈరోడ్లో ఒక నిరుపేద అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. 12 సంవత్సరాల వయసులోనే గణితంలో రామానుజన్ మంచి గుర్తింపు పొందారు. 1903లో కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరారు. 1903లో మద్రాస్ యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ పొందారు. గణితంలో ఆయన ప్రతిభ చూసి ఏ డిగ్రీ లేకపోయినప్పటికీ మద్రాస్ యూనివర్సిటీ నెలకు ₹75 ఫెలోషిప్ మంజూరు చేసింది. 1913లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్కు వచ్చిన గణిత శాస్త్రవేత్త హాకర్స్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయారు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ జీహెచ్ హార్టీకి పంపారు. దీంతో ఆయన రామానుజన్ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు. 1914 మార్చి 17న రామానుజన్ ఇంగ్లాండ్కు బయలుదేరారు. రామానుజన్ కొత్త ఫార్ములాలు కనుగొన్నారు. ఆ తర్వాత రామానుజన్ అనారోగ్య సమస్యల కారణంగా తన 32వ ఏట లండన్లో మరణించారు. బతికింది తక్కువ కాలమే అయినా ఆయన గణిత శాస్త్రంలో ఎన్నో కొత్త ఫార్ములాలను అందించారు. ఇన్ఫినిటీ సిరీస్, నంబర్ థియరీ, కంటిన్యూడ్ ఫ్రాక్షన్, గేమ్ థియరీ వంటివి ఇందులో ప్రధానమైనవి. గణిత శాస్త్రంలో ఎటువంటి అధికారిక శిక్షణ పొందకుండానే రామానుజన్ ఈ కొత్త ఫార్ములాలను కనుగొన్నారు. గాట్ హెరాల్డ్ వంటి ఆంగ్ల గణిత సైంటిస్టులు రామానుజన్ గణిత సిద్ధాంతాలను చూసి ఆశ్చర్యపడ్డారు. ప్రపంచ పురోభివృద్ధి గణితంపై ఆధారపడి ఉంది. గణిత శాస్త్రానికి ఆయన చేసిన విశేష కృషిని, దానిలోని సులభతరంగా గణిత శాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా ఆయన చేసిన కృషికి గుర్తించి ఆయన 125వ జయంతిని గణిత శాస్త్ర దినోత్సవంగా, జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా అప్పటి ప్రభుత్వము ప్రకటించింది. అలాంటి మహానుభావుని జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము. జోహార్ శ్రీనివాస రామానుజన్ గారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,730 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,813 రూపాయలు. వెండి 1 కేజీ ధర 77,100 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 79 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమికి ఎదురుగా సూర్యునిపై భారీ సన్ స్పాట్, భూమి కన్నా రెండింతలు పెద్దది.
మంచుకొండల్లో ఉగ్రవాదుల దహన కాండ 2 ఏళ్లలో 34 మంది సైనికుల వీర మరణం. ఏపీలో మళ్లీ కరోనా అలజడి. కొత్త వేరియంట్ పై సీఎం జగన్ సమీక్ష. సర్కార్ అలర్ట్. రేపటి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం. సర్వదర్శనం కోసం బారులు తీరిన భక్తులు, క్యూ కడుతున్న వీఐపీలు. టీటీడీపై పెరిగిన ఒత్తిడి. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో అనధికార క్యాంటీన్లు. చర్యలు తీసుకుంటామన్న సూపరింటెండెంట్. కోవిడ్ వ్యాప్తితో అప్రమత్తమైన టీటీడీ. కోవిడ్ ప్రోటోకాల్ పాటించమని భక్తులకు విజ్ఞప్తి. ప్రభుత్వంపై పోరుబాట పట్టిన అంగన్వాడీలు. వినూత్న నిరసన తెలిపిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.